హ్యాండ్ శానిటైజర్. దీని గురించి తెలియని వారు ఉండరు. కరోనా పుణ్యమా అని ఇప్పుడు అంతా దీన్నే ఎక్కువగా వాడుతున్నారు. ఇంట్లో ఉన్నా బయట ఉన్నా చేతులకు శానిటైజర్ రాసుకోవడం మాత్రం రోజు కార్యకలాపాల్లో భాగంగా మారిపోయింది. అసలు విషయానికొస్తే ఇదో విష వ్యాపారం అనే చెప్పాలి. నిత్యం ఇలా చేతుల నిండా విషాన్ని గుమ్మరించుకుని అభద్రతాపూరిత జీవితం దీని చుట్టూ ఉంది. దేన్ని పట్టుకున్నా వెంటనే జేబు లేదా పర్సులో నుంచి శానిటైజర్ బాటిల్ను తీసుకుని వెంటనే చేతులపై రాసేసుకుంటున్నారు. అయితే అనవసరంగా అతిగా శానిటైజర్ వాడడం వల్ల చాలా దుష్ప్రభావాలు తలెత్తే అవకాశం లేకపోలేదు. లక్షల లీటర్ల శానిటైజర్లను ఇలా ప్రతిరోజు ఎన్నో ఫ్యాక్టరీల్లో తయారు చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు. ఇప్పటి వరకు బాగానే ఉన్న ఈ శానిటైజర్లు తెస్తున్న ముప్పు గురించి ఎవరికీ తెలియడం లేదు. ప్రస్తుతం మనం వాడే శానిటైజర్లో ఉన్న కొన్ని రసాయనాల కారణంగా ఈ కణాలు దెబ్బతినే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం చెబుతోంది. హ్యాండ్ శానిటైజర్ అతిగా వాడడం వల్ల మన బ్రెయిన్ దెబ్బతింటుందని తాజా అధ్యయనంలో తేలింది. ఒహియో కేస్ వెస్ట్రన్ రిజర్వ్ యూనివర్సిటీలోని మాలిక్యులర్ బయాలజీ డిపార్ట్మెంట్ చేసిన సర్వేలే ఈ విషయం వెలుగులోకి తెచ్చింది. హ్యాండ్ శానిటైజర్ వల్ల మెదడులోని కణాలు దెబ్బతింటాయని ఈ అధ్యయనంలో తేలింది. మనుషుల మెదడులో ఒలిగోడెండ్రోసైట్స్ అనే కణాలు ఉంటాయి. ఈ కణాలు మెదడులోని నరాల చుట్టూ వ్యాపించి ఉంటాయి. మెదడు వేగంగా చురుగ్గా పనిచేసేందుకు ఈ కణాలు సహాయపడతాయి. ముఖ్యంగా మన బుర్రకు వేగంగా సంకేతాలు పంపించడంలో ఇవి ముఖ్య పాత్ర పోషిస్తాయి. మనం వాడే శానిటైజర్ కారణంగా అందులోని రసాయనాలు ముక్కు, చేతులు, చర్మం ద్వారా శరీరంలోకి వెళ్తాయి. అలా వెళ్లిన శానిటైజర్లోని రసాయనాలు మెదడులోని నరాల చుట్టూ వ్యాపించి ఉన్న ఒలిగోడెండ్రోసైట్స్ కణాలను దెబ్బతీస్తాయని, దీనివల్ల క్రమంగా మెదడు చురుగ్గా పనిచేయడం మానేస్తుందని అధ్యయనంలో వెల్లడైంది. ఒక్క హ్యాండ్ శానిటైజరే కాదు, సబ్బులు, ఇంటిని, టాయిలెట్లను శుభ్రపరచడానికి ఉపయోగించే రసాయనాలను అతిగా వాడడం వల్ల సమస్యలు వచ్చి పడతాయట. కేవలం మెదడుకే కాదు, శానిటైజర్ అతిగా వాడడం వల్ల మన ఆరోగ్యానికి చాలా హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శానిటైజర్ తరచుగా వాడినప్పుడు చర్మం కందిపోయి దద్దుర్లు వచ్చే అవకాశాలు ఎక్కువ. శానిటైజర్లోని ఆల్కహాల్లో ఉండే ఐసోప్రొపనాలియన్ వంటివి చేతుల్లోని కణాలకు హాని కలిగిస్తాయి. దాంతో చర్మం పొడిబారుతుంది. ఇలా జరిగినప్పుడు డెర్మటైసిస్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఎక్కువ. అంతేకాదు శానిటైజర్లో ఉపయోగించే రసాయనాల పరిమళాలు కొందరికి అలర్జీ కలిగేలా చేస్తాయి. అంతేకాదు దీని వాడకం వల్ల హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతుంది.